సమితి జయప్రదం చేద్దాం. కోటి విలేజ్ కార్యక్రమాల్ని వర్ధిల్లాలి. సామాజిక పరివర్తన మందా కృష్ణమాదిగారి నిర్వహించిన పోరాట సమితి జై మాదిగా, జై మాదిగా. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి హెడ్ క్వార్టర్లో మరి రాజమండ్రి ఎంఆర్పిఎస్ టౌన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ బైపాస్ బొమ్మల సెంటర్ నందు ఎంఆర్పిఎస్ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం గౌరవ మందా కృష్ణమాదిగ అన్న గారి ఆధ్వర్యంలో రేపు జూలై 7వ తారీఖున ఎంఆర్పిఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం కోసం మరి మాదిగల మహాత్ముడు మందా కృష్ణమాదిగ అన్న గారి పుట్టినరోజు కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున జయప్రదం చేయడం కోసం ఈరోజు సమావేశం నిర్వహించడం జరుగుతుంది. మరి దీనిలోనే భాగంగా గత మే 25 మొదలుకుంటే జూలై 7వ తారీఖు వరకు 40 రోజుల కార్యక్రమాన్ని గో టు విలేజ్ పోదాం అనే కార్యక్రమాన్ని మరి జాతీయ కమిటీ ఇవ్వడం జరిగింది. మరి దీంట్లోనే భాగంగా జిల్లా అంతా కూడా మరి పల్లెకి పోదాం కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ యొక్క మాదిగ జాతిని విద్యాపరంగా చైతన్యం చేయడం, మరి అంతేకాకుండా చదువుకున్న ఇంటర్ డిగ్రీ పీజీ చదువుకున్న విద్యార్థుల నిర్మాణంలో తీసుకురావడం, అంతేకాకుండా ఏదైతే ఎంఆర్పిఎస్ జెండా ఆవిష్కరణ కార్యక్రమాల్ని పెద్ద ఎత్తున జయప్రదం చేయడం కోసం మరి ప్రధానంగా వీటిపై దృష్టి పెట్టి ఈరోజు కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మరి దాంట్లోనే భాగంగా ఈ యొక్క కార్యక్రమం సమావేశం సభను ఉద్దేశించి మరి తూర్పుగోదావరి జిల్లా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తూర్పుగోదావరి జిల్లా ముఖ్య కేంద్రమైన రాజమహేంద్రవరంలో టౌన్ కమిటీ వారు ఏర్పాటు చేసిన ఈ పత్రికా సమావేశానికి ఈ సమావేశం ముఖ్య నాయకులు ఈ యొక్క గో టు విలేజ్ 40 రోజుల కార్యక్రమం ఉంది. ఈ 4 రోజుల్లో కూడా అన్నగారు ఏదైతే సందేశం పంపించారో ఆ సందేశాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ ప్రతి గ్రామంలో, ప్రతి వార్డుల్లో, జిల్లాలో కూడా, ప్రతి మండలంలో కూడా మరి కార్యక్రమాలు సక్రమంగా జరగాలని మరి అన్నగారి యొక్క ఆకాంక్ష నెరవేర్చడానికి ప్రతి ఒక్క నాయకుడు కూడా ముందుండి మరి అన్న ఏదైతే పిలిపించారో గో టు విలేజ్ కార్యక్రమాలు చదువుకున్న పిల్లలకి మరి ఎక్కువ శాతం మార్కులు వచ్చిన పిల్లల్ని మరి వారిని అభినందిస్తూ వారితో పాటు ఇతర సామాజిక వర్గాలు ఎవరైనా ఉంటే వారిని కూడా మరి అభినందిస్తూ శాలువాలు అన్నీ కూడా కప్పి వాళ్ళ అభినందన కార్యక్రమం చేపట్టమని మొదటగా అన్నగారు పిలిపివ్వడం జరిగింది. విద్యాపరంగా, సాంకేతిక పరంగా మరి మాదిగ జాతి బిడ్డలే కాకుండా మరి వెనకబడిన జాతులు అందరినీ కూడా చైతన్యం చేసే విధంగా కృష్ణమాదిగ గారు పిలుపు ఇవ్వడం జరిగింది. అదే క్రమంలో మాదిగ జాతి ఆత్మగౌరవమైన ఎంఆర్పిఎస్ జెండా ప్రతి గ్రామంలో కూడా మరి జెండా ఎగరవేసే కార్యక్రమం మరి జూలై 7వ తారీఖున తప్పనిసరిగా ఒక పండగ వాతావరణంలో జరపాలనేది అన్నగారు పిలుపునివ్వడం జరిగింది. అదే క్రమంలో మరి ఏదైతే ఇంటరో, పీజీ, డిగ్రీ చదువుకున్న పిల్లలు ఉన్నారో వారితో పాటు ఒక కమిటీలు ఏర్పాటు చేసి మరి చైతన్యమైన కమిటీని ఏర్పాటు చేసి జిల్లాకి ఒక మంచి గుర్తింపు వచ్చేలాగా నాయకత్వం తయారు చేయాలన్నదే అన్నగారి యొక్క సారాంశం. మరి ఈ దేశంలో జరుగుతున్న అన్యాయాలు కానీ మరి ఆ నికృష్ట ఆలోచనలకి తుదుముట్టించడానికి ప్రజల్లో చైతన్యం రావాలే తప్ప ఏది పడితే మాట్లాడి రాజకీయ నాయకులతో మరి ఏదో విరోధాలు పెట్టుకోవడం ఇంకోటి కాదు. మన గ్రామంలో, మన పల్లెల్లో మన జాతిని నిర్మాణం చేస్తూ అలాగే వెనకబడిన జాతుల్ని, అనగాని జాతులందరూ కూడా సక్రమైన మార్గంలో నడిపించడానికి మరి సమానత్వ సాధనగా ధ్యేయంగా నడిపిస్తున్న కృష్ణమాదిగ గారి ఆలోచన ప్రతి అనగాని వర్గాల్లో నింపడానికి అన్నగారిని చక్కటి సందేశం, చదువు అనే ఒక సందేశాన్ని పంపించారు. అనుబంధ సంఘాలందరినీ కూడా పిలిపించి ఆ తదితర ప్రాంతాల్లో ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో ఆ రాజకీయ నాయకుల సమక్షంలో మరి పిల్లలకి గౌరవం వచ్చే విధంగా అభినందన చేయాలని అన్నగారి యొక్క పిలుపుని మనందరం కూడా తీసుకుని మనం అన్నగారి పిలుపుని సక్సెస్ చేస్తారని కోరుకుంటూ మరి ఈ అవకాశం మీ